అందరూ అన్నం తినడానికి హాల్లోకి వస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గరికి రాజు ఎంతసేపటికి రాడు. అందరూ అన్నం తినకుండా మౌనంగా కూర్చుని ఉంటాడు. రుద్రాణి అందరినీ తన మాటలతో బాధ పెడుతుంది. రాజు అన్నం తినడానికి రాడు. వాడు చేసిన పనికి వానికి మొహం చెల్లక రాలేదేమో పాపం అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి వాళ్ళ భర్త అందరూ నీలాగే ఉండరు కదా, రుద్రాని నీలాగా నీ కొడుకులాగా ఉండరు కదా సిగ్గు లేకుండా అని చెప్పేసి అంటాడు. ఇంతలో రాజు అయితే అన్నం తినడానికి కిందకి వస్తూ ఉంటాడు. అది చూసిన రుద్రాని, అన్నయ్య నా కొడుకు మాత్రమే సిగ్గు లేదని అన్నావు, ఇప్పుడు రాజు వస్తున్నాడు చూడు, కనీస కొడుకైనా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు, ఎలాగోలాగా రాజులాగా ఏకంగా బిడ్డతో ఇంటికి రాలేదు అని చెప్పేసి అంటుంది. రాజు వచ్చి అన్నం తినడానికి కూర్చుంటాడు. కావ్య భయపడుతూ అన్నం వడ్డించకుండా అన్నము చారు తన ముందర పెడుతుంది. ఇంతలో రుద్రాని, తొందరగా వడ్డించుకో రాజ్, తొందరగా తినేసేయాలి, ఇలాంటప్పుడే బాబుని చూసుకోవడానికి శక్తి ఉండాలి కదా, కావ్య ఏమైనా సొంత తల్లి సవత తల్లి కదా, తను ఎలా చూసుకుంటుంది అని చెప్పేసి రాజును తన మాటలతో నిందిస్తుంది. అప్పుడు రాజు వాళ్ళమ్మ నాకు ఆకలిగా లేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో రాజు వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని, అమ్మ అన్నం తినేసి వెళ్ళు అంటే, చాలరా మీ అత్తయ్య అనిన మాటలతో నాకు కడుపు నిండిపోయింది, నాకొద్దు ఈ అవమానాలు, నేను ఇంకా ఎన్ని భరించాలో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వద్దమ్మా, నా వల్ల నీకు ఈ బాధ వద్దు, మీరు తినండి, నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు. తర్వాత రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు వాళ్ళమ్మ కూడా అన్నం తినకుండా వెళ్ళిపోతుంది. అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు. తర్వాత ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన, కోడల అనామిక, రుద్రాని వాళ్ళ కొడుకు మాత్రమే అక్కడ ఉంటారు. ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన, కొంచెమైనా నీకు సిగ్గు ఉండాలి, వాళ్ళందరూ తినకుండా బాధతో వెళ్ళారు కదా, సిగ్గు లేకుండా నువ్వు ఎలా తింటావు అని చెప్పేసి ధాన్యలక్ష్మిని తిడతాడు. అప్పుడు వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆకలి తట్టుకోలేక రాహుల్ అయితే అన్నీ ఆర్డర్ చేసి ఉంటాడు. తర్వాత కావ్య అన్నం వడ్డించుకొని రాజుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడు కావ్య వాళ్ళ అత్తయ్య వచ్చి, నేను నిన్ననే నీకు వార్నింగ్ ఇచ్చాను కదా పాల విషయంలో, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, కనీసం అన్నం పెడితే అయినా కూడా ఆ ప్రేమతో అయినా కూడా ఆయన నిజం చెప్తారేమో అత్తయ్య, అన్నం పెట్టకుండా మార్చడం తప్పు కదా అత్తయ్య అని చెప్పేసి తను అన్నం తీసుకొని రాజుకి ఇస్తుంది. రాజు ఎవరికి ఇది అంటే, మీ బాబుకి అంటే, బాబుకా అంటే, లేకపోతే ఇంకెవరికి అని చెప్పేసి తినండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు రాజు నాకు ఆకలిగా లేదు అంటాడు. చాలే ఆ మాటలు, తినండి ఫస్ట్ అని చెప్పేసి కావ్య అంటుంది. రాజు అన్నం తింటాడు. తర్వాత రాహుల్ దగ్గరికి రుద్రాని, ధాన్యలక్ష్మి, అనామిక వచ్చి బాగా ఆకలిగా ఉంది, ఇప్పుడు ఏం చేసేది అంటూ ఉంటే, అప్పుడు రాహుల్ నేను ఆర్డర్ చేశాను అని చెప్పేసి అంటాడు. నువ్వు ఒక్కడవే ఆర్డర్ చేసుకున్నావారా అంటే, లేదు మన నలుగురికి సరిపోయేటట్టు ఆర్డర్ చేశాను అని అంటాడు. అప్పుడు రుద్రాని, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇది ఒక మంచి పని చేశావు అని చెప్పేసి అంటుంది. తర్వాత అనామిక ఏమేమి బుక్ చేశావు అంటే, చికెను, మటను, ఫ్రాన్స్, ఫిష్ అని చెప్పేసి ఇలా వెరైటీస్ అన్నీ చెప్తాడు. తర్వాత రుద్రాని మళ్ళా, నువ్వు పుట్టిన తర్వాత రెండో మంచి పని ఏదైనా చేసావంటే ఇదేరా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అనామిక ఎంతసేపటికి ఆర్డర్ వస్తుంది అంటే, ఆవిడకి కాలర్ బాయ్ కాల్ చేస్తాడు. సార్ మీ ఆర్డర్ వచ్చింది, లొకేషన్లో ఉన్నాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు రాహుల్, సరే మేము వస్తున్నాము అక్కడే ఉండు అని చెప్పేసి వెళ్తారు. డోర్ దగ్గర నిల్చుకొని ఉంటారు, ఎవరైనా బయట ఉన్నారా అని. అక్కడే ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన అక్కడే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు బాబు నువ్వు అని చెప్పేసి అతన్ని అడగ్గా, ఆర్డర్ బాయ్ని అడగ్గా, సార్ ఇక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి అంటాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు బాబు, ఇక్కడ అంత సిగ్గు లేకుండా తినేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అంటాడు. వీళ్ళేమో
ఎవరు ఆర్డర్ ఇచ్చాడు అంటే రాహుల్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఆ పేరుతో ఎవరు లేరు అని చెప్పేసి అంటాడు. అప్పుడు రాహుల్ మామయ్యకి గ గుర్తుండదు కాబట్టి, మతిమరుపు కాబట్టి నా పేరు గుర్తులేదమ్మా, రేపు ఎప్పుడైనా కానీ తను చెప్పలేడు నా పేరు అని చెప్పేసి అంటాడు. ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన సరే బాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తాను, ఈ ఆర్డర్ చేసింది కూడా నువ్వే తిను, నేను మళ్ళీ వస్తాను ఇక్కడే ఉండు అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. అప్పుడు రాహుల్ వాళ్ళందరూ అవన్నీ సరే ఫస్ట్ ఆ ఆర్డర్ తీసుకొని మనము ఎలా తినాలి అది ఆలోచించండి అని చెప్పేసి నిలబడుకొని చూస్తూ ఉంటారు. ఇంతలో ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన ఇంట్లో ఉన్న అన్నీ బాక్స్ కట్టేసి తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి రుద్రాని నా మతిమరుపు మొగుడు చూడు, ఇంట్లో ఉన్న అన్నీ కూడా క్యారేజ్ తీసుకొస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.